నెల్లూరు నగరంలోని 53, 54 డివిజన్ల తెలుగుదేశం పార్టీ నేతలు జహీర్ జమీర్ల ఆధ్వర్యంలో నారాయణ క్రికెట్ లీగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగూరు నారాయణ కుమార్తె శరణి హాజరై క్రికెట్ జట్టులకు అభినందనలు తెలిపి వారితో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. ప్రతిపక్ష సమయంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా తన తండ్రి నారాయణ పేరుతో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించిన టీడీపీ నేతలు జమీర్ జహీర్లను అభినందించారు. పండుగ సమయాల్లో యువత పెడదారి పట్టకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నదే ప్రధాన లక్ష్యమని, అందుకే నారాయణ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి పోటీలను కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు. నారాయణ ప్రీమియం లీగ్ సీజన్ 2 ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శరణి మేడాన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. 32 టీంలు పాల్గొన్నాయి. హ్యాపీ సంక్రాంతి. ఓకే మేడం, టీం మొత్తం నువ్వు కూడా పోయినట్రా. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈ రోజు నేను ఇక్కడ నారాయణ ప్రీమియం లీగ్ వచ్చానండి. ఇది 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. డివిజన్ 53 అండ్ 54 డివిజన్ ఇన్ఛార్జెస్ ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జెస్ మాజీ కోఆపరేటర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. దీనిలో టోటల్ 32 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతి రోజు నేను ఇక్కడ రావడం అండ్ అదే విధంగా క్రికెట్ అంటే ఒక జట్టు ఆట అండి. సో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాదు, ఖచ్చితంగా జట్టుగా ఆడితేనే మనకు గెలుపు ఉంటుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది 12th నుంచి స్టార్ట్ అయిందండి. 19th రోజు రిజల్ట్స్ వస్తాయి అండ్ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్ ఉన్నారు. అండ్ ఇప్పుడే అందరికి క్రికెటర్స్ అందరికి విషెస్ చెప్పాను అండ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. మాజీ కార్పొరేటర్ మరియు ఇప్పుడు ప్రెసెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్, అలాగే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వారు గాని అధికార పార్టీ వాళ్ళు గాని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యువతంతా కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉండాలని చెప్పి పండగలకి వాళ్ళు చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో జహీర్ గారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చి 32 టీంలు అంటే రోజుకి 4 టీంలు చొప్పున ఈరోజు 4 రోజులు జరిగింది. అంటే 16 టీంలు మ్యాచ్ల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ పండగల్లో ఇందాక చెప్పినట్టుగా చెడు వ్యసనాలకు పోకుండా వీళ్ళందరూ ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళ ఇంటికి కానీ లేదా వాళ్ళ ఏరియాలో గ్రౌండ్స్ లో కానీ ప్రాక్టీస్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచనలు రాకుండా ఓన్లీ టీంలో ఎలాగైనా గెలిచి ఆ 30,000, 20,000 ప్రైజ్లు పొంది వాళ్ళకి ఆనందం అనమాట. వాళ్ళకి అదలా అంటే మేము కష్టపడి ఆడాం, మేము గెలిచాం, రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు గెలిచిన తర్వాత లాస్ట్ డే 19వ తారీఖు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి నిజంగా కూడా ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించడం చాలా గర్వకారణంగా ఉంది. జహీర్ గారికి ముందుగా వాళ్ళ మిత్ర బృందానికి కూడా ముందుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఆడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలు గాని అష్టైశ్వర్యాలు గాని వాళ్ళకి అన్ని విధాలుగా భగవంతుడు వాళ్ళకి మంచి చేయాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు.